वतन की आवाज़ में आपका इस्तकबाल है। आइए देखते हैं चंद तफसील। जिटीमेटला पुलिस स्टेशन हदूद गाजुला रामाराम एलन बार के सामने से एक नरेश नामी नौजवान एक खातून के साथ मोटरसाइकिल में पेट्रोल खत्म होने की वजह से पेट्रोल पंप पेट्रोल डलाने के लिए जा रहे थे। इसी दौरान एलन बार में से कुछ शरपसंद अनासार बाहर आए और इनसे छेड़छाड़ की। इस बात से नाराज खातून ने इसके हामियों को बुलवा लिया और बहस व तकरार शुरू हो गई। इसी दौरान इनमें से किसी ने गन फायर भी किया। एसओटी और मकामी पुलिस मौके वारदात पर पहुंचकर इनमें से 15 लोगों को गिरफ्तार कर लिया। कोठी रेड्डी इंचार्ज डीसीपी ने मीडिया से बात करते हुए बताया कि इनके कब्जे से एक देसी साख्ता बंदूक, 84 राउंड्स और 3 कारें जब्त की गईं। इन लोगों पर आर्म्स एक्ट और रॉडी शीट बुक किया गया। आइए देखते हैं हमारे नुमाइंदे शेख सलीम की ये रिपोर्ट। 28-29 इंटरव्यूइंग नाइट లో జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఎల్ఎన్ బార్ దగ్గర బార్ అండ్ రెస్టారెంట్ దగ్గర జరిగినటువంటి గొడవలో దాదాపు 15 మంది నేరస్తుల్ని అదుపులోకి తీసుకొని ఈరోజు వాళ్ళని రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఇందులో వివరాలు చూస్తే పూర్ణిమ, అజయ్ చంద్ర అండ్ గౌతమ్ ఈ ముగ్గురు కూడా మల్లంపేట నుంచి గాజుల రామారంలో వెళ్తున్న క్రమంలో వాళ్ళ బైక్ పెట్రోల్ అయిపోవడంతో ఆ ఎల్ఎన్ బార్ దగ్గర ఉన్నటువంటి వెహికల్ లో పెట్రోల్ తీసుకునేటువంటి క్రమంలో ఆ బార్ సంబంధించిన వాళ్ళు చూడడం, అడ్డగించిన క్రమంలో వీళ్ళు తిరగబడి వాళ్ళ మీద గొడవ పడడం. ఈ గొడవ జరుగుతున్న ప్రాసెస్ లో ఈ పూర్ణిమ అంతకుముందే పరిచయం ఉన్నటువంటి నరేష్ కి, శివకి ఫోన్ చేయడం, వాళ్ళు ఉటావుట్టిన కార్ వెహికల్, బెలెనో వెహికల్ తీసుకుని వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని అక్కడికి రావడంతో పాటు అప్పటికే నరేష్ దగ్గర ఉన్నటువంటి ఒక కంట్రీ మేడ్ పిస్టల్ ని, అనాథరైజ్డ్ గా లైసెన్స్ లేకుండా ఉన్నటువంటి పిస్టల్ ని అతని స్వాధీనంలో ఉంటుంది. ఆ పిస్టల్ ని శివ తీసుకొని నరేష్ ఆదేశాలతో ఎమ్మటే రాగానే ఫైర్ ఓపెన్ చేయడం, ఆ ఫైర్ లో వాళ్ళు తప్పించుకోవడం. ఫస్ట్ ఇనిషియల్ గా ముగ్గురు గొడవ పడ్డారు. ఆ తర్వాత నరేష్, శివతో పాటు ఒక నలుగురు రావడం జరిగింది. అదేవిధంగా బీహార్ పోయి ఎవరైతే పిస్టల్ కొనుక్కొచ్చారో వీళ్ళందరూ టోటల్ గా 15 మెంబర్స్ ని ఒక 3 వెహికల్స్, 4 వీలర్స్, కారు, బెలెనో అండ్ స్కోడా, 3 కార్లు, తర్వాత ఒక కంట్రీ మేడ్ పిస్టల్, 87 లైవ్ రౌండ్స్, ఒక 2 వీలర్ బైక్ ని మనం సీజ్ చేయడం జరిగింది. వీళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ అండ్ ఆర్మ్స్ యాక్ట్ కింద కేసులు కట్టి వీళ్ళని జైలుకి పంపించడం జరుగుతున్నది. ఈ యొక్క సమాచారం అంతా కూడా సీసీ కెమెరాలో రావడం జరిగింది. అక్కడ ఉన్నట్టు ఐ విట్నెసెస్ ఉన్నారు, టెక్నికల్ ఎవిడెన్స్ ఉన్నది. వీటన్నింటితోటి వీళ్ళకి జైల్లో ఉండగానే శిక్ష పడే విధంగా మేమంతా కూడా ప్రయత్నం చేస్తాం. ఈ నరేష్ లాంటి వ్యక్తుల మీద చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. గత కొద్ది రోజులుగా చూసి తను ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చూసి చాలా మంది బయటకు వచ్చి చెప్తున్నారు. అంటే అంతకుముందు కొంతమంది భయపడి చెప్పలేకపోవచ్చు, కొంతమంది చెప్పిన తర్వాత కూడా యాక్షన్ తీసుకొని ఉండకపోవచ్చు. వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని ఇప్పుడున్నటువంటి సమాచారంతో ఈ కేసు, పాత కేసులు, కొత్త కేసులు కూడా ఏమంటే తీసుకొని వీటన్నిటి మీద తప్పకుండా ఇతని మీద పీటీ యాక్ట్ పెట్టడానికి 100% ఎలిజిబిలిటీ ఉంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఫైర్ ఓపెన్ చేసి చిన్న కాజ్ లేకుండా ఒక పెట్టి మ్యాటర్ లో నూతనంగా బైక్ ని పెట్రోల్ తీసుకోవడం ఒక పొరపాటు అయితే, ఆ చిన్న ఇన్సిడెంట్ వాళ్ళు అక్కడ మాట్లాడేది సర్జీ పంపొచ్చు. కానీ మళ్ళీ వీళ్ళకి ఫోన్ చేయడం, వీళ్ళు ఆవేశంగా రావడం, వచ్చి దాన్ని ఫైర్ ఓపెన్ చేసేంత గ్రావిటీ లేదు. గాయాల పాలై పారిపోవడం జరుగుతుంది. ఇందులో ఈ నరేష్, శివతో పాటుగా వచ్చినటువంటి వ్యక్తులు సోహెల్, శాంసన్, నరేందర్ మరియు ఉజ్వల్ వీళ్ళందరూ కూడా బెలెనో వెహికల్ రావడం జరిగింది. నరేష్, శివ కార్ వెహికల్ వస్తారు. అదేవిధంగా వీళ్ళతో పాటు ఈ ఒక నెల రోజుల క్రితమే, అంటే ఆగస్టు మంత్ అని చెప్తున్నాడు. ఇంకా పూర్తిగా మనం సమాచారం తీసుకోవాల్సి ఉంది. ఇది పిస్టల్ బీహార్ పోయి అక్కడ అప్పటికే ఇక్కడ పనిచేసి మళ్ళీ బీహార్ వెళ్ళిపోయినటువంటి అమిత్ సాయంతో వీళ్ళ ఫ్రెండ్స్, నరేష్ యొక్క ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో సమీర్, బుగ్గప్ప, కరణ్, జగ్గు వీళ్ళతో కలిసి బీహార్ వెళ్లి
అమిత్ సాయంతో ఒక కంట్రీబ్యూట్ పిస్టల్ ని ఒక 100 లైవ్ రౌండ్స్ ని తీసుకొచ్చుకోవడం జరుగుతుంది. అంటే అప్పటికే నరేష్ కొంచెం రియల్ ఎస్టేట్ లో వ్యాపారాలు చేయడం అక్కడక్కడ ఇంకా ఆయన మీద నేర చరిత్ర బాగానే ఉన్నది. ఇప్పటికే మనకి దుండిగల్ పిఎస్ లో 4 కేసులు, సంగారెడ్డిలో 1 కేసు ఉన్నట్టుగా మనకి సమాచారం ఉంది. ఇవి కాకుండా ఇంకా కూడా నమోదు కానీ ఇంకా రెవెన్యూ జిహెచ్ఎంసీ దగ్గర కూడా కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయని తెలుస్తుంది. ఇవన్నీ కూడా మేము సేకరించి ఇతని మీద షీట్ ఓపెన్ చేయటము, అవసరమైతే పీడీ యాక్ట్ పెట్టడం కూడా జరుగుతుంది. ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి అతనేదో రౌడీయిజం, గుండాయిజం, ఒక లీడర్ కావాలన్నట్టు ఒక యాంగ్జైటీ తోటి చేసినట్టుగా అనిపిస్తుంది. కాబట్టి ఇట్లాంటి వాళ్ళని మనం సమాజంలో ఎలో చేస్తే కామన్ మ్యాన్ కి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి తప్పకుండా ఇతన్ని జైల్లో ఉండే విధంగా, శిక్షలు పడే విధంగా చేస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తాం. అంటే ఎవరిని హతమార్చాలని అయితే మనకి స్పెసిఫిక్ గా లేదు. కాకపోతే ఇతను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంది కాబట్టి ఎవరిని అందులో ఉపయోగించుకోవాలి లేకపోతే బెదిరించాలనేటువంటి ఒక ఉద్దేశంతో తెచ్చుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇంకా కూడా డెప్త్ పోతే మనకి అది కూడా తెలిసే అవకాశం ఉంటుంది. 13 రౌండ్స్ లో నిన్న అక్కడ ఒక 2 రౌండ్స్ ఫైర్ చేయడం జరిగింది. ఒకటి గాల్లోకి, ఒకటేమో ఏం చేసి చేయడం జరిగింది. కొన్ని ఏమో ప్రాక్టీస్ చేశాడని చెప్తున్నాడు. మధ్య మధ్యలో అక్కడ ఓవరాల్ లో ఆ ప్రాక్టీస్ లో వాడి ఉంటాడు మనం అనుకుంటున్నాం. ఇవన్నీ అక్కడే బీహార్ లోనే. ఈ అమిత్ అని ఇంతకుముందు ఆల్రెడీ ఇక్కడ పనిచేసిపోయాడు, వీళ్ళకి పరిచయం ఉంది కాబట్టి ఇతను పోయి మళ్ళీ అక్కడ ఉంటున్నాడు. ఇప్పుడైతే ఒకటే ఉన్నది మన కాడ సమాచారము, మన ఇంట్రాగేషన్ తెలిసింది. ఒక కంట్రీబ్యూట్ పిస్టల్ 100 లైవ్ రౌండ్స్ తెచ్చుకున్నది తెలుస్తుంది. మళ్ళీ కూడా పోలీస్ కస్టడీ తీసుకుంటాం. మళ్ళీ అన్ని కూడా పూర్తి స్థాయిలో సోదాలు చేస్తాం. వీళ్ళ ఇల్లు, వీళ్ళ పక్కన ఉన్నటువంటి బంధువులు, ఫ్రెండ్స్ అందరికి కూడా మళ్ళీ సోదాలు చేయడం జరుగుతుంది. ఆమె ఇంటికి పోయే ప్రాసెస్ లో జరిగి ఉంటది. ఇక్కడ పెట్రోల్ అయిపోవడం, వాళ్ళు దాన్ని అటెంప్ట్ చేయడం, బార్ వాళ్ళు అడగించడం, అక్కడ గొడవ పడటం. బార్ యాక్చువల్ గా 12 వరకు మనకి పర్మిషన్ ఉంది. 12:15 కి వాళ్ళు క్లోజ్ చేసుకున్నట్టుగా మనకి సీసీ ఫుటేజెస్ ఉన్నాయి. తర్వాత వాళ్ళు అకౌంట్ చూసుకోవడము, క్లీన్ చేసుకోవడము, ఈ ప్రాసెస్ ఉంటది కాబట్టి వాళ్ళు చేసుకునే అవకాశం ఉంది. బార్ అయితే ఓపెన్ లేదు. ఓకే, థ్యాంక్ యూ. अब दीजिए इजहारुल हक को इजाज़त। मिलते हैं अगले खबर के साथ। तब तक के लिए हमारे चैनल को लाइक, कमेंट, शेयर करना ना भूलें। अल्लाह हाफिज़।